ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీకు, మీ కుటుంబాలకును హృదయపూర్వకమైన వందనాలు. పరమ యెరూషలేం మినిస్ట్రీస్ ద్వారా ఈ కార్యక్రమాలు మానక వీక్షిస్తున్న మీకు, మీరు ఎంతో ధన్యులని మీరు తెలుసుకోవాలి. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తన గ్రంథము 63వ కీర్తన మొదటి వచనాన్ని మనం చదువుతున్నాం. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతికెదను. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతికెదను. ఈరోజు దేవుని వాక్యము అరుణోదయమే యేసుని వెతకాలి, వేకువనే ప్రభువుని వెతకాలి. ఈరోజు మనం గమనించాలి, ప్రభువుని నమ్ముకొని ప్రభువుని వెంబడిస్తూ క్రైస్తవులు అని చెప్పుకొనుచు, లేదా యేసు ప్రభువాని గురించి విని ఏదో అనుకొనుచు మన ఆత్మీయ జీవితం కొనసాగిస్తున్నటువంటి అనుభవాలు ఉండొచ్చు. గుర్తుంచుకోండి, దేవుణ్ణి మనము వేకువనే వెతకాలి, అరుణోదయమే వెతకాలి. అరుణోదయము వెతకటములో ఆయన మనకు దొరుకుతాడు. ఆయన దొరుకు కాలము. ఉదాహరణకి మనము వాక్యములో ఒక పరమగీతములు గ్రంథము ఉంది. పరమగీతముల్లో 3వ అధ్యాయము 1వ వచనములో మనం చూస్తే, రాత్రి వేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుణ్ణి వెతుకుతున్నాను, అతడు నాకు కనబడలేదు. రాత్రి వేళ వెతికితే దొరకడు ఆయన. రాత్రి అనేది చీకటికి, లేదా వెతకవలసిన సమయంలో వెతకలేనటువంటి పరిస్థితి. చూడండి, ఈమె రాత్రి వేళ ప్రాణప్రియుణ్ణి ఆమె పరుండి ఉండి వెతుకుతుందంట. రాత్రి వేళ వెతుకునేటువంటి సమయంలో ఆయన దొరకల, ఒకటి. రెండోది, నేను ఇదిగో ఆ పట్టణమునకు వెళ్ళినప్పుడు, వాక్యం చెప్తున్న మాట 2వ విషయంలో, నేనప్పుడు లేచెదను, పట్టణమునకు వెంబడపోయి వెతుకుతున్నాను, సంత వీధులలో నేను రాజవీధులలోనూ తిరుగులాడుచు నా ప్రాణప్రియుణ్ణి వెతుకెదను అని నేను అనుకుంటుని, నేను వెతుకుచున్నాను కానీ అతడు నాకు కనబడలేదు. ఇక్కడ కూడా గమనించాలి, దేవుడు సంత వీధుల్లో దొరికేవాడు కాదు, రాజవీధుల్లో దొరికేవాడు కాదు, పట్టణాల్లో వెతికితే దొరికేవాడు కాదు. వెతకవలసిన చోట వెతకాలి. ఈరోజు మనం గమనించాలి, వెతకవలసిన చోట వెతకాలి. 3లో కూడా చూస్తే, పట్టణమందు సంచరించుచు వారిని అడుగుతుంది ఈమె, ఇదిగో కావలి వారిని మీరేమన్నా కనుగొన్నారా, నా ప్రాణప్రియుణ్ణి మీరేమన్నా చూసితిరా అని అడిగినటువంటి విషయంలో అక్కడ కూడా అంటారు, మాకు ఎక్కడ కనపడ్డాడమ్మా, లేదు. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే వెతకవలసిన సమయం, దేవుణ్ణి వెతకవలసిన సమయము, వెతికితే ఆయన దొరుకుతాడు. ఉదయమే, అరుణోదయమే. ఇక్కడ చూడండి, 4లోకి వచ్చేలకే, నేను వారిని విడిచి కొంచెము దూరము పోయి నా ప్రాణప్రియుణ్ణి నేను వెతికినప్పుడు, ఇదిగో వాటినన్నిటిని విడిచిపెట్టినప్పుడు, ఇదిగో ఏం కనపడ్డాడంటే అక్కడ మనం చూస్తే, నేను కనుగొన్నానను, ఇదిగో అతనితో చెప్పినటువంటి మాటలు మనం చూడొచ్చు. వాటిని విడిచిపెట్టి నేను కొంచెం దూరం వెళ్ళగానే నా ప్రాణప్రియుని నేను కనుగొన్నాను. ఈరోజు యేసుని కనుగొనేవారు ఎంతమంది? యేసు ప్రభువుని నమ్ముకున్నాం, ప్రభువుని కాదంటలేదు. ఉదయమే వేకువనే నీవు దేవుణ్ణి వెతికితే ఆయన నీకు దొరుకుతాడు. ఆది కాండములో మనం చూస్తే
32వ అధ్యాయము, ఆదికాండం 32వ అధ్యాయములో ఇదిగో వాక్యం ఇక్కడ తెలియచేస్తున్నటువంటి విషయం 24వ వచనం. యాకోబు ఒక్కడే మిగిలిపోయెను, ఒక్కడే నరుడు తెల్లవారే వరకు అతనితో పెనుగులాడుతూ ఉండెను. ఒకప్పుడు ఒక్కడిగా వెళ్ళాడు, 20 సంవత్సరాల తర్వాత తిరిగి అక్కడికి వచ్చి యాకోబు యబ్బోకు రేవు దగ్గర రాత్రి నుంచి కనుగొన్నాడు. రాత్రి నుంచి ఒక్కడే అందరిని పంపించి ఆయనతో పాటు ఉన్న వాళ్ళందరినీ కూడా దేవుని సన్నిధిలో పెనుగులాడటం. ఈరోజు పెనుగులాడేటువంటి స్వభావం ఎంతమంది జీవితంలో ఉంది? యాకోబుకి అప్పటికే అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి, అన్ని ఆశీర్వాదాలు సమకూర్చుకొని వెళుతున్నాడు. కానీ అతనిలో ఉన్నటువంటి ఆలోచన, నా దేవుని సన్నిధిలో నేను ఆయన కనుగొని ఆయన సమాధానాన్ని బట్టి నేను నా ఆత్మీయ జీవితాన్ని నేను కొనసాగించాలి, నా స్వదేశానికి నేను వెళ్ళాలి అనే ఆలోచన కలిగి వేకువ వరకు, తెల్లవారుచూ ఉండగా సమయం వరకు కూడా దేవుని సన్నిధిలో ఏమని రాయబడి ఉన్నదంటే పెనుగులాడుచున్నాడు. దేవుని ఈరోజు వెతకండి, వేకువనే వెతకండి, వేకువ జాములో దేవుణ్ణి వెతకండి. ఆయన నీకు దొరుకుతాడు, ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. చూడండి, న్యాయాధిపతుల గ్రంథములో కూడా 21వ అధ్యాయము 4వ వచనం. మరనాడు జనులు వేకువనే లేచి అక్కడ బలిపీఠమును కట్టి దహన బలులు సమాధాన బలులు అర్పించిరి. ఎప్పుడు అర్పిస్తున్నారంటే వీళ్ళు వేకువనే లేచి ఎప్పుడైతే యేసు దేవుని సన్నిధిలో ఇదిగో యెహోవాకు బలిపీఠమును కట్టించి ఇదిగో అక్కడ సమాధాన బలులు ఉదయమే ఇంకా రాయబడిన మాట, మనతో చెప్తున్న మాట ఏంటో తెలుసండి. ఉదయమే నీవు, హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది 13వ అధ్యాయము 15వ వచనములో మనం చూడొచ్చు. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ ఫలములు అర్పించదము. ప్రతి ఒక్కరు కూడా ఉదయమే యేసుక్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ స్తుతియాగము చెల్లిస్తూ, అరుణోదయమే జిహ ఫలములు దేవునికి అర్పించుచూ ఉండాలి, దేవునికి అర్పిస్తూ ఉండాలి, దేవునికి స్తుతియాగము చెల్లిస్తూ ఉండాలి. మోకాళ్ళ అనుభవం లేక, దేవుణ్ణి కనుగొనే అనుభవం లేక, దేవుడితో నేను నడుస్తున్నానని చెప్పుకొనొచ్చు కాదు, కానీ ఆయన నీవు దొరికే కాలమున వెతకాలి. ఎప్పుడంటే అప్పుడు కాదు. ఇక్కడ మనం చూడాలి, అరుణోదయమే వారు దేవునికి స్తుతియాగము చెల్లిస్తున్నారు. అరుణోదయమే. చూడండి, మనకు తెలిసినటువంటి మాటలు ఏబు గ్రంథములో ఉంటాయి. ఏబు 1వ అధ్యాయము 5వ వచనంలో మనం చదివితే, వారి విందును ఇదిగో మూలను పూర్తి అవగానే ఏబు తన కుమారుల యొక్క పాపము చేసే తమ హృదయములలో దేవుని దూషించిదేమో అని అనుకొని వారి పిల్లల నిమిత్తం వారిని అపవిత్రపరచబడినటువంటి అనుభవం ఉంటుందేమో అని ఇక్కడ ప్రాముఖ్యమైన మాట. అరుణోదయమే లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలులు అర్పించుచు ఏబు నిత్యము అలాగు చేసి ఉండెను. అరుణోదయమే వారి పిల్లలు ఒకవేళ తమ హృదయములో పాపములు దేవునికి దూషించి దేవుని సన్నిధిలో ఎక్కడైనా ఇదిగో దూషించబడిన అపవిత్రులుగా ఉన్నారేమో అని చెప్పి అరుణోదయమే లేచి ఏబు ఇదిగో నిత్యము దేవుని సన్నిధిలో దహన బలులు అర్పించుచూ ఉండేవాడు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చెబుతున్నటువంటి మాట, యేసుక్రీస్తు సన్నిధిలో నీవు ఉదయమే, అరుణోదయమే, వేకువనే ప్రభువుని వెతకాలి. ప్రభువుని వెతికితే ఈ వాక్యములో చెప్తున్న మాట, ఆయన నీకు దొరుకుతాడు, ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు, ఆయన నిన్ను నడిపిస్తాడు, ఆయన నీకు ప్రతి విషయములో సహాయము చేయగలిగిన వాడు.
కాబట్టి నువ్వు ఉదయమే ప్రభువుని వెతుకు. ప్రభు నీకు సమీపముగా ఉన్నాడు. నీ ప్రతి సమస్యలన్నిటిలో నుంచి ఆయన నీకు నెమ్మది, సమాధానము, సంతోషము నీ జీవితంలో, నీ కుటుంబంలో కలిగి ఆశీర్వాదముగా మార్చబడునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు. ఇచ్చిన ఈ సమయంలో, ఈ ఉదయమే మిమ్మల్ని వెతుకుమని వాక్యం చెప్తున్నమాట. అరుణోదయమే మోకాళ్ళ అనుభవం, అరుణోదయమే స్తుతియాగము, అరుణోదయమే జిహఫలములు మీ సన్నిధిలో ఫలించుటకు అయ్యా వేకువనే మిమ్మల్ని వెతికేవారుగా ప్రతి ఒక్కరూ తమ మనస్సులో నిబంధన చేసుకునేవారుగా ఆయుధపరచమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే పొందుకోమని నజరేయుడనే యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.